హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మనకు లవ్ ఫర్ ఎవర్ అంటూ ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని సో ఒక లిరికల్ యానిమేషన్ అంటే అది కూడా మనకు ఒక డబ్బాల కలర్లో యానిమేషన్, కలర్ యానిమేషన్ అయితే వస్తుంటుంది. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో, మీ ఫోటో రెండు కలిసి ఉంటాయి కదా, ఆ యొక్క ఫోటోని ఇలా ఫ్రేమ్లో క్రియేట్ చేసుకొని సేమ్ యాక్చువల్స్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్నా అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఎందుకంటే నన్ను చాలా మంది అక్కడ ఫాలో అవుతున్నారు. సబ్స్క్రైబర్లకి నేను ముందే డెమో చూపిస్తాను. సో మీరు కూడా నా యొక్క యూట్యూబ్లో పెట్టే 1 అవర్ ముందు డెమోని చూడాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అక్కడ నుంచి విజిట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో, మీ యొక్క ఫోటో కలిసి ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, సేమ్ ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అడెన్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లేయర్ ఎక్కువ ఉంది కనుక, సో టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేనైతే 50 సెకండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఫోటోను ఫస్ట్ యాడ్ ఇచ్చేసి మనకు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఈ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసి కొద్దిగా ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ మీకు ఇంకా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని, లేదు బ్రో మేము ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకోవాలి మేము అనుకుంటే మీరు సో ఇక్కడ వరకు ఎండ్ అయ్యి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి సేమ్ కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా చూడండి, ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కావాలంటే ఇంకా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇప్పుడు ఫస్ట్
ఫస్ట్కి వచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో అంటే మనకు ఒక బార్డర్కి ఒక ఫ్లవర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఫ్లవర్ పిఎన్జీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఫ్లవర్తో పాటు కలిపి మీకు ఒక మ్యాగ్నెట్ గ్లాస్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ మనకి యాడ్ ఇస్తూనే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాగ్నెట్ గ్లాస్ అది పవరు. సో ఇక్కడ అనేది చూడొచ్చు మీరు ఎంత బాగుందో, వావ్ సూపర్ కదా. సో ఇలా ఇచ్చేసాక కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ని మన యొక్క ఫోటోకి ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, సో యానిమేషన్లో మీకు ఎలా కావాలో మీరు అలా పెట్టుకొని సో నేనైతే ఈ విధంగా ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. చాలామంది స్క్రీన్ అని అప్లై చేస్తుంటారు, కాదు మల్టీ అని అప్లై చేసి టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి సేమ్ ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్ ఎఫెక్ట్ను కొద్దిగా బాగా ముందుకు జరుపుకొని సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఫ్లవర్కు ఆపోజిట్లో వచ్చేసి నేను ఒక పిఎన్జీ లవ్ బర్డ్స్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క బర్డ్స్ను కూడా ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఈ యొక్క బర్డ్స్ పిఎన్జీ లింక్ కూడా చెప్పాను కదా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఈ యొక్క సైడ్ యానిమేషన్లో పెట్టుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బర్డ్స్తో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక హార్ట్ సింబల్స్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హార్ట్ సింబల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో సింబల్స్ మనకు అవి కూడా మనకు లైన్గా ఉంటాయి. సో చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఈ యొక్క పైన ఐకాన్లో పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ పెట్టుకోండి. మీరు కింద కావాలన్నా కింద పెట్టుకోవచ్చు, పైన కావాలన్నా పైన పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను పైన ఇచ్చేసి నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఏదైతే చెప్పానో ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి ఇలాగ మీకు పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను కదా ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ కింద స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లేక వచ్చేసి కొద్దిగా ఇది మనకు ఇలా క్రాప్ చేయండి. ఓకే, సో వన్స్ క్రాప్ చేసి టిక్ మార్క్ని రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ని ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా ఈ యొక్క లేయర్ను అక్కడ మనకు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సేమ్ ఈ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నా. సో ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సో వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్ యానిమేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉందో. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయ్స్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్ ఎఫెక్ట్ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేసాక మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. క్రోమాకి లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండేది మినిమం ఒక 30 అంటే మనకి ఇలా స్క్రోల్ చేయండి 30, 34లో అలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇవ్వండి. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లిరికల్కున్న కలర్ను హైలైట్ చేయండి 2. ఓకే, సో వన్స్ హైలైట్ చేసి ఈ యొక్క ఏదైతే లిరికల్కు ఉందో లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క లిరికల్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు యానిమేషన్లో కింద పెట్టుకొని ఇంకా కావాలంటే కొద్దిగా పెద్దదిగా సైజు పెట్టుకొని సో కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. గాయ్స్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా
వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నవ్వు.